జాగ్రత్త రాజంపేట్ పీపుల్స్, మన రాజంపేట్ పోలీస్ స్టేషన్ కి డ్రోన్స్ వచ్చేసినాయి. హలో ఫ్రెండ్స్, నా పేరు నూర్. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. రాజంపేట ఇన్ఫ్లుయెన్సర్స్ గ్రూప్ లో సిఐ సార్ కామెంట్ చేశారు, డ్రోన్ షాట్ మీటింగ్ ఉంది రాండి అని. ఏఎస్పీ సార్ కడప నుంచి వచ్చారు ఈ డ్రోన్ మీటింగ్ కి. 24 అవర్స్ మన రాజంపేటలో డ్రోన్ ఎగరతా ఉంటది ఇప్పుడు నుంచి. ముఖ్యంగా నైట్ టైం లో బండి తీసుకుని బయట తిరగడము, నైట్ టైం లో గొడవలు పెట్టుకోవడము, యాడ పడితే ఆడ కూర్చొని తాగడము ఇప్పటి నుంచి ఆపేయండి. ఏ చిన్న విషయంలో కూడా మీరు దొరికితే పోలీస్ స్టేషన్ కి రావాల్సి ఉంటది. మళ్ళీ ఏఎస్పీ సార్ మాట్లాడతారు, వినండి. నమస్కారం. ఈ రోజు రాజంపేటలో బిజినెస్ ఆది నందయ్య గారు, అలాగే ఆయన పోలీసులు లోకేష్ గారు ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఒక డ్రోన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక మంచి మంచి ఇనిషియేటివ్ కింద మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిసారి ఏదైనా డ్రోన్ వాడుకోవాలంటే హెడ్ క్వార్టర్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు ఇలా డొనేట్ చేసిన వాళ్ళు మన రాజంపేట సబ్ డివిజన్ పరిధిలో సో టెక్నాలజీని ఇఫెక్టివ్ గా వాడుకొని పోలీసింగ్ సాంఘిక సంఘటనలు జరగకుండా, అలాగే ఓపెన్ డ్రింకింగ్ కానీ ఇలాంటివి కానీ, అలాగే కొన్ని సందర్భాల్లో ఎఫెక్టివ్ గా పనిచేసింది మనం చూసాము. సో అందుకోసం ఇంకొకసారి ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, మన కడప జిల్లా పోలీస్ నుంచి, ఎస్పీ గారి తరఫు నుంచి పేరున ధన్యవాదాలు తెలుపుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఈ సమావేశానికి చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదములు. మమ్మల్ని ఏఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు డ్రోన్ కావాలని అడగడం జరిగింది. అలా అడిగిన వెంటనే మేము డ్రోన్ ఇచ్చాము. ఎందుకంటే పబ్లిక్ సేఫ్టీని ఉద్దేశించి రాజంపేట కొంచెం మంచి జరుగుతుందని ఆలోచనతో మేము డ్రోన్ ఇవ్వడం జరిగింది. సో రాజంపేటలో కొంచెం మంచి జరుగుతుంది.